హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా యాదగిరిగుట్టకి వెళ్ళామండి. ఫస్ట్ టైం ఇదే రెనోవేషన్ అయినాక ఇదే ఫస్ట్ టైం మేము యాదగిరిగుట్టకి వెళ్ళడం. మేమైతే మా పేరెంట్స్తో వెళ్ళాం. యాక్చువల్గా మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. మేము హైదరాబాద్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళి అలాగే స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళాం. ఇదైతే ఈ బ్లాగ్ అయితే జస్ట్ యాదగిరిగుట్ట టెంపుల్ మీకు ఎలా రెనోవేషన్ అయ్యాక ఎలా ఉందో మీకు చూపిద్దామని వీడియో చేశాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంటుందో అది కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది మేమైతే కింద కార్ అనేది పార్కింగ్ చేసుకున్నాం. గుట్ట పైన ఉంటుంది కదా మనకు టెంపుల్. మేమైతే కింద కార్ పార్కింగ్ చేసుకొని నార్మల్గా మనకు పైకి వెళ్ళాలంటే ఆటోస్ బస్సెస్ కూడా ఉంటాయి, కానీ మేము కింద నుండి నడుచుకుంటూ వెళ్దామని స్టెప్స్ ఉంటాయి మనకు. ఇది స్టెప్స్ దారి అన్నట్టు. కింద మనకు కొబ్బరికాయ కొట్టేసి మేము పైకి బయలుదేరాము. యాక్చువల్గా కొబ్బరికాయ అనేది పైన కూడా కొట్టచ్చు, కానీ మేము ఇక్కడ కింద స్టార్టింగ్ కదండి ఇలా కొట్టి పైకి వెళ్తున్నాము. పైకి నడుచుకుంటూ వెళ్తున్నాం. మనకు స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఇది మనకు దారి చాలా బాగుందండి. రెనోవేషన్ అయినాక ఇదే ఫస్ట్ టైం కదా, చాలా బాగా అనిపించింది మాకు టెంపుల్. మొత్తము డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం చెట్లతో. పైన వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇక్కడికి లాస్ట్ అండి స్టెప్స్. ఇప్పుడు మనము ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, ఏవైనా కొనుక్కోవాలంటే. తర్వాత ఇలా స్ట్రైట్కి వెళ్ళి మనకు అక్కడ బోర్డు కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే దర్శనం అని, ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇలా ముందుకెళ్తే ఫస్ట్ ఆంజనేయ స్వామి ఎదురవుతుంది మనకు టెంపుల్. ఫస్ట్ మేము ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత నెక్స్ట్ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఇది బస్ స్టాండ్ ఏరియా కూడా అండి. మనకు బస్సెస్ కూడా అక్కడే ఆగుతాయి. కార్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, కానీ మేము కిందనే పార్కింగ్ చేసుకున్నాం. పైన పార్కింగ్ చేసుకోవాలంటే 500 అట. మేము కిందనే పార్కింగ్ చేసుకొని మేము కావాలంటే స్టెప్స్ పై నుండి వచ్చాము. ఇక్కడ మనకు ఫోన్స్ అనేవి అలో చేయరు, కాబట్టి మీరు ఫోన్స్ అనేవి అక్కడ మనకు లగేజ్ అయినా ఫోన్స్ అయినా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళి ఫోన్ ఆడ పెట్టేసి రావచ్చు. ఎదురుగా వెళ్తే దర్శనము. మాదైతే దర్శనం అయిపోయిందండి. ఫోన్ అయితే నేను లోపలికి తీసుకెళ్ళలేదు, కాబట్టి దర్శనం అంతా అయిపోయినాక మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ బయటకు రావడం మనము దర్శనం చేసుకున్నాక ఇలా ఉంటుంది బయట వ్యూ. చాలా బాగుందండి బయట.
దర్శనం అయితే మాకు బాగానే జరిగిందండి. లోపటైతే చాలా బాగుంది. రెనోవేషన్ అయినాక ఫస్ట్ టైం కదా, చాలా బాగా అనిపించింది మాకు. కాస్త టైం ఎక్కువనే అయింది. సర్వదర్శనంకి వెళ్ళాం మేము. మేము వెళ్ళినప్పుడు వీకెండ్స్లో వెళ్ళలేం కదండి, మేము జస్ట్ వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అది బుధవారం వెళ్ళాము, అందుకే మాకు రష్ ఎక్కువ లేదు. అయినా మాకు ఒక 2 hours పట్టిందండి దర్శనానికి. మేము లైన్లో నిల్చున్నాం సర్వదర్శనానికి. మన గుడి చుట్టూ ఇలా ఉంటుంది. ఇక్కడ సైడ్కి అందరు కూర్చోవచ్చు, మంచిగా చల్లగా ఉంది కూడా. కానీ ఎండాకాలం మాత్రం కాళ్ళు మాత్రం చాలా కాలుతాయండి. ఇప్పుడు వింటర్లో వెళ్ళాం కాబట్టి మాకు ఏం అనిపించలేదు. నాకైతే సేమ్ మన తిరుపతిలో ఎలా అనిపించిందో అలాగనే అనిపించింది. లోపల కూడా అదే స్టైల్లో ఉంది గుడి మాత్రం. మన లోపల మాత్రం ఏం రెనోవేషన్ ఏం చేయలేదు దేవుంది. జస్ట్ పైన బయట అలా డెకరేషన్ చేశారు, కానీ లోపల దేవుంది మాత్రం కొండ కింద మనకు దేవుడి విగ్రహం ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. దాన్ని మాత్రం ఏం ముట్టలేదు అనుకుంటా, దాన్ని ఏం రెనోవేషన్ చేయలేదు, సేమ్ హెచ్ఎం అలాగే ఉంది. బయట వ్యూ మనకి ఇలా ఉంది. చాలా బాగా అనిపించింది మాకు వెళ్ళినప్పుడు. మేము అలా పులిహోర చేసుకొని వచ్చామండి బయటకి, ఇంటి నుండి వచ్చేటప్పుడు. అది కాళ్ళలో పెట్టేసి పైకి వచ్చాం కాబట్టి అలా వెళ్ళేటప్పుడు స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాం కాబట్టి స్వర్ణగిరి టెంపుల్ దగ్గర వెళ్ళే ముందు తినేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళిపోయాము మేము. మరి దర్శనం అయిపోయి ప్రసాదాలన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ కావాలని వీడియో తీయడానికి నేను లోపలికి వచ్చానండి. ఎందుకంటే ఫోన్ అనేది అక్కడ పెట్టేశాం కాబట్టి ఫోన్ తీసుకొని వచ్చి మళ్ళీ వీడియో చేసాము. ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. దర్శనం అయిపోయింది. అక్కడ కూర్చొని కూడా మేము కాస్త ప్రసాదం కూడా తినేసి మళ్ళీ రిటర్న్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. అంతే అండి వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.